ఎన్నో దారుణ ఘటనలు జరిగాయి. అయినా మార్పు లేదు. మళ్ళీ అదే రిపీట్ అయింది. ఈసారి సరిగ్గా కళ్ళు కూడా తెరవని పసికందు మృత్యువాత పడింది. అప్పుడే పుట్టిన పసికందు ప్రాణాలతోనే ఉన్నా చనిపోయాడంటూ డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. గుంటూరు జనరల్ ఆసుపత్రిలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. గుంటూరు జిల్లాకే తలమానికంగా ఉన్న జీజీహెచ్లో మరోసారి వైద్యుల నిర్లక్ష్యం బట్టబయలైంది. పండంటి పసికందు ప్రాణంతో డాక్టర్లు, నర్సులు ఆటలాడారు. ప్రసవ నొప్పులతో అల్లాడిపోతున్న తన భార్యను మంగళవారం ఉదయం 6 గంటలకు గుంటూరు జనరల్ ఆసుపత్రిలో చేర్చాడు యువకుడు నాగబాబు. తన భార్య, బిడ్డలు ఎలా ఉన్నారో అని కంగారు పడుతున్న నాగబాబుకు కొద్దిసేపటికే విషాద వార్త చేరింది. 7:30 గంటలకు కాన్పు అయిందని, బిడ్డ పురిటిలోనే చనిపోయాడని నర్సు కబురు తెచ్చింది. బిడ్డను తీసుకెళ్లి పోవచ్చంటూ డెత్ సర్టిఫికేట్ కూడా చేతిలో పెట్టి వెళ్లిపోయారు. దీంతో గుండెల్లో చెప్పలేనంత బాధతో ఇంటిముఖం పట్టింది నాగబాబు కుటుంబం. అయితే ఇక్కడే డాక్టర్ల నిర్లక్ష్యం బయటపడింది. సరిగ్గా గేటు దాటుతూ ఉండగా పసికందులో కదలికలు కనిపించాయి. వెంటనే నర్సు వద్దకు వెళ్లి చెప్పగా పసికందును తీసుకువెళ్లి ఐసీయూలో పెట్టారు. రాత్రి 11 గంటల వరకు బిడ్డ ఆరోగ్యం గురించి ఏమీ చెప్పలేదు. తీరా అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి పసికందు చనిపోయింది, తీసుకెళ్లండి అంటూ చావు కబురు చల్లగా చెప్పింది మరో నర్సు. దీంతో రగిలిపోయిన బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బిడ్డ చావుకు కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్లు తన బిడ్డ జీవితంతో ఆటలాడారని పసికందు తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. బాబు చనిపోయాడు, అమ్మాయి బాగుంది అన్నారు. సరే బాబుని తీసుకెళ్ళిపోండి, ఇంటికి తీసుకెళ్ళి పుడిచిపెట్టుకోండి అన్నారు డాక్టర్లు. సరే తీసుకొని పిల్లల్ని తీసుకొని గేట్ రాకెళ్ళాం. గేట్ అవతల రాక వెళ్తే బాబు కదులుతున్నాడు. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి నర్సులకి ఇచ్చా. నర్సులు తీసుకొని వెళ్ళి పైప్ పెట్టినట్లు ఒత్తుకుంటే పైకి తీసుకెళ్ళి ఏసీ రూమ్లో తీసుకెళ్లారు. మేము బాగా చూస్తాము అన్నారు. అసలు వైద్యమే చేయలేదని పసికందు బంధువులు ఆరోపిస్తున్నారు. ముమ్మాటికి వైద్యులు, నర్సుల నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణం తీసిందంటున్నారు. అసలు చేయలేదండి, అసలు పేగు కూడా కట్ చేయలేదు, గుట్ట చుట్టాడు పెట్టేశారు. తర్వాత ఇక్కడ డాక్టర్లు, పై అధికారులు ఉన్నారు, వాళ్ళని చెప్పారా? వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు ఏం చెప్పలేదండి, వాళ్ళు అసలు పట్టించుకోలేదు, ఏం చెప్పలేదు. పసికందు మృతిపై స్థానిక నేతలు మండిపడ్డారు. బిడ్డ మృతిలో డాక్టర్ల నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుందని అంటున్నారు. డాక్టర్లు కొంత నిర్లక్ష్యం ఉందండి. ఆ నిర్లక్ష్యంతో పాటు నిన్న అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, బతికున్న పిల్లవాడిని చనిపోయాడని ఇవ్వడం ఒకటి, ఆ తర్వాత బతికున్నవాడని చెప్పని పిల్లవాడిని తీసుకుని వెళ్ళి మళ్ళీ హాస్పిటల్లో చూపించిన తర్వాత డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన సర్టిఫికేట్ కూడా రిటర్న్ తీసుకుని మేము మెరుగైన వైద్యం చేస్తామని చెప్పని డాక్టర్లు చెప్పారు. ఘటనపై జీజీహెచ్ అధికారులు స్పందించలేదు. తమకేమీ పట్టనట్టు వ్యవహరించారు. ఈ తీరుపై స్థానికులు మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలకు తావు లేకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.